షాక్. మీరు తమ్మునేలు చూసింది కరెక్టే బాబాయ్, అలానే ఉంది. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు చూడాలంటావా వద్దంటావరా అనే కదా మీ డౌట్. వస్తున్నా ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు ఇస్తా. అయితే టిల్లు 1 బెలే హిట్ అయింది, దానికి గ్యాప్ తీసుకొని మంచిగా రైటర్ అన్ని హెల్ప్ తీసుకొని మరి టిల్లు స్క్వేర్ వచ్చి అది A1 రేంజ్ లో హిట్ కొట్టి కలెక్షన్స్ కూడా కేక బుట్టిచ్చారు. ఆ తర్వాత జాగ్రత్త పడతాడులే అనుకుంటే అందరికి ఒక షాక్ ఇచ్చే న్యూస్ ఇచ్చారు, అదే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో టిల్లు అన్న సినిమా అని. ఓకే బానే ఉంది, బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా చాలా రోజులైందిగా జాగ్రత్త పడతారు, ఇద్దరు కలిసి సాలిడ్ హిట్ ఇస్తారు అనుకున్నాం. కానీ ఈ సినిమాలో కొన్ని పోర్షన్లు విషయాలు మిషన్స్ మెటల్స్ గురించి కొన్ని మాట్లాడతారు, ఆ సీన్లు ఇంటెన్సివ్ గా కొంచెం అనిపించాయి, మిగతాదైతే ఎక్కలేదు బాబాయ్. కొంచెం ల్యాగ్, కొంచెం కాదు కొంచెం బాగానే ఎక్కువ ల్యాగ్ ఉంటది. అయితే కొన్ని క్యారెక్టరైజేషన్ మనకి చాలా ఇంటెన్సివ్ గా ఇన్ఫర్మేటివ్ గా అనిపించాలి. ఏ హీరో క్యారెక్టర్ అయినా ఒక అన్వేషిలా వీడేదో తెలుసుకుంటున్నాడు, అసలు నెక్స్ట్ మూవ్ ఏంటో తెలిసేలా మనని లాక్ చేయాలి. కానీ ఇక్కడ అలా ఎక్కేలా చేయలేదు. హీరో క్యారెక్టర్ ఎప్పుడు ఏదో పోతుంది, ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాడులే పై అని ఏదో యాడ్ చేసి ఇరికిచ్చినట్టుంది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కూడా స్కోప్ లేదు, ఏదో ఆడాడ పెట్టాలి కానీ పెట్టారు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. ఒంగోలు గిత్తలో చూడండి, అసలు ఒంగోలు గిత్త దగ్గరికి వెళ్ళారు. బొమ్మరిల్లులో చూడండి బాబాయ్ మామూలుగా ఉండదు, అందుకే బొమ్మరిల్లు భాస్కర్ అని వచ్చింది పేరు, అది ఓకే. కానీ ఆ ప్రకాష్ రాజ్ గారి రోలు ఈ జాక్ లో లేదు. మరి సినిమాలో మ్యూజిక్ అంటే పర్లేదు, వినసొంపుగా ఉన్నాయి, కానీ మంచి మ్యూజిక్ లవర్కి పర్లేదు కూడా అనరు, ఏదో అటట్టున్నాయి అంటారు. ఇక సూపర్ గా అనిపించడానికి దీంట్లో కొన్ని పోర్షన్స్ అట్ట అనిపించాయి, వన్ టైం వాచ్ మూవీలా అనిపించింది. డైరెక్షన్ ఓకే పర్లేదు, బట్ ఎవరి యాక్టింగ్ గొప్పగా అనిపించలేదు బాబాయ్. ఇక మీరు నిర్ణయించుకోండి. అండ్ సినిమా చూసిన వాళ్ళైతే ఈ రివ్యూ కరెక్టో కాదో కూడా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఒక్కనే కరెక్ట్ గా రివ్యూ చెప్పేవాడిని అయితే అందరూ ఉండరుగా, నేను ఒక్కనే టాప్ అవుతాగా. అందుకని మరి సిద్ధు కోసం ఒకసారి వెళ్ళి చూస్తారో ఓటీటీ బిడ్డకు వదిలేసి చూస్తామంటారో మీరే నిర్ణయించుకోండి. సినిమా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేసి మీ ఫీలింగ్ తో పాటు ఈ రివ్యూ గురించి కూడా కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాయన.